అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఊరు వెళ్ళాల్సిన పని ఉన్నదండి. ఒక చిన్న ఫంక్షన్ ఉన్నదన్నమాట. రాత్రంతా వర్షం పడింది. మార్నింగే వెళ్దామా వద్దా అని అనుకుంటా ఉన్నాము. కానీ ఉదయానికి అనే సూర్యభగవానుడు వచ్చేసాడు కాబట్టి ఇక ప్రయాణం ఉంటుందన్నమాట అండి. చిన్న ముగ్గే వేశాను, వర్షం వచ్చింది అని చెప్పి. ఈ వాటర్ యాపిల్ని చూడండి, పిట్టలు ఎలా తినేస్తున్నాయో. పోన్లేండి, ఎవరో ఒకళ్ళు తింటున్నారు కదా. చిలకమ్మలో, పిట్టలో, ఆవులో, రకరకాల పిట్టలో ఎయ్యో ఒకటి మన గార్డెన్లో తిరుగుతున్నాయి అని అంటే అదో ఆనందం. అన్నీ మనమే తినేయక్కర్లేదండి. ప్రయాణానికేమో ప్రేమ బాబు అన్నీ సిద్ధం చేస్తున్నాడు. ఏ బాబు, నేను రెడీ అయిపోనా? సారు ఏంటి, రెడీ అవ్వండి. నేను రాలేదు, మీరు వెళ్ళండి. బాగోదేమోనండి. ఫోన్ చెప్పిస్తాను. బాబు ఇలాదా పాలు తాగి. ఆవు పాలు. కాఫీ లేదా? పాలు తాగి వెళ్ళేప్పుడు కావాలంటే కాఫీ ఇస్తానులే. కానీ ఆయన రారంట, మనం వెళ్దాం పదండి. సాయి వెళ్ళొస్తాను తండ్రి. ఏమండి, వెళ్ళొస్తానండి. శుభం భూయాత్రలు చెప్తారు ఆనందంగా, అక్కర్లేదు అన్నాగా, అందుకనమాట అండి. అయ్యా వెళ్ళొస్తాను నాన్న. కారు దింపేశాడు అయ్యగారు ఆగడక. ఓకే అండి, స్వీట్ తీసుకున్నావా? ఓకే, ఓకే, బాయ్ బాయ్ అండి. చీర పైకి అయిందా? బాగా. ఈ చెప్పులు కొంచెం ఎత్తుగా ఉన్నాయి కదా, అందుకని. ఓకేనా, బాయ్. ఓకే, బాయ్. ఇది జాగ్రత్త. ఓకే, ఇదిగోండి రెడీ కారు. బాయ్ అండి. ఏమండి, ఆవు దోళ్ళలో వస్తున్నాయి, అక్కడ పెట్టాను, పెట్టండి దాణా. వెళ్ళొస్తా. బుజ్జిలు, ఇదేదో కొత్త ఆవు. అదిగో మన పాత ఆవులు, ఫ్రెండ్స్ అనమాట. ఇవన్నీ తీసుకొస్తుంది. భోజనాలు పెడతారు, రండి రండి అని చెప్పి తీసుకొస్తాయి అనమాట. అదిగో చూసారా అండి. వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి అమ్మా, ఇంటికి వెళ్ళండి. అంకుల్ గారు ఉన్నారు, వెళ్ళండి. టిఫిన్ కోసం రాము గారి దగ్గరికి వెళ్తున్నా. రాము గారే తెచ్చారు గారి. కనపడతలేదండి మీరు ఊళ్ళో. నేను థ్యాంక్ యూ అండి. ప్రేమబాబు టిఫిన్ చేసేస్తున్నాడు, ఒక నిమిషంలో తినేస్తాడు. నేను ఊరు ప్రయాణం అని చెప్పి ఫోన్ చేసి హైమా ఫోన్ చేసిందండి. హైమాతో మాట్లాడుతున్నాను, ఇట్లా విజయవాడ వెళ్తున్నాను అంటే వెంటనే మా వాళ్ళకి షాపింగ్ గుర్తుకొచ్చేసేస్తుంది. ఉదయం చీరలు తీసే వరలక్ష్మి వ్రతానికి నేను అన్నారు. వరలక్ష్మి వ్రతం దాంతోపాటుగా మా ఇంట్లో ఒక ఫంక్షన్ కూడా ఉన్నదండి. ఆ ఫంక్షన్ ఏంటి అన్నది నేను త్వరలో చెప్తాను. గెస్ట్ చేసేయచ్చు మీరు. మన గృహప్రవేశం అప్పుడు కూడా వినుంటారు, మా మాటల్లో వినుంటారు కదా, గెస్ట్ చేసేయచ్చు. ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయకుండా నేను అప్పుడే చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు.
త్వరలో ఫంక్షన్ అయితే ఉంటుందన్నమాట అండి. దానికోసం మా వదిన వాళ్ళేమో వరలక్ష్మి వ్రతం కదా, పట్టు చీరలు ఏమన్నా తీయనని, నేనేం తీసుకుంటే వాళ్ళకి అదే కావాలంట. గొప్ప నమ్మకం లేండి మా వాళ్ళకి. నేను చూసి చూసి తక్కువలో తీసుకుంటాను అని వాళ్ళకు ఒక గొప్ప నమ్మకం. ప్రేమ ముందు షాప్కి వెళ్ళి తర్వాత ముందర వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు తర్వాత షాపింగ్కి వెళ్తాం. అబ్బా కాదు, పలకరింపాయి కదా, షాపింగ్ చూసేసుకుని లేట్ అయిపోతుంది. షాపింగ్ అంటే ఇప్పుడు అప్పుడే అవుతుంది. పర్లేదు, ఇప్పుడే వెళ్ళి అక్కడ కూర్చుని భోజనం వరకు ఉండే కన్నా అదే భోజనానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. మళ్ళీ కాదయ్యా, అలాగే వెళ్ళకూడదు, అక్కడి నుంచి షాపింగ్కి వెళ్ళకూడదు. అందుకు సరే వీళ్ళని కన్విన్స్ చేసుకోవాలండి. మా ఆడపడుచులకి ఏం తెలుసు, వదినా తెచ్చి, వదినా వెళ్ళు అంటూ ఉంటారు. అదో సరదా అండి. అంతే, మళ్ళీ ఫంక్షన్లో చూద్దురు కానీ సందడి ఏమంటే మేము కలిసినప్పుడల్లా చాలా సందడి చేస్తాము, చాలా ఆనందంగా గడుపుతామండి. అంటే అది మా అందరికీ కూడా కొంచెం ఎనర్జీ ఇస్తుంది. అందరం కూడా ఎవరి కాళ్ళం బాధ్యతలు తీరిపోయి ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు ఉంటున్నాం, కానీ అందరం కలిసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తామండి. సౌండ్ వస్తుంది ఏంటి? అంతా గ్రీనరీగా ఉన్నది, కృష్ణా జిల్లా అంతా కూడా గ్రీన్గా ఉన్నది. అంటే పైరు ఉన్నదా ప్రేమ, పంట ఉందా ఇప్పుడు? వర్షాధారంగా ఉంది, కొంత పట్టిసీమ నుంచి ఎత్తిపోతాం, నీళ్ళు వస్తున్నాయి కృష్ణా జిల్లా. అంతా గ్రీన్గా కనిపిస్తుందా? కాకపోతే వర్షాలు కూడా ఈ మధ్యన పడ్డాయి కదా. సాధారణంగా కృష్ణా జిల్లా వెంపు అంతా కూడా ఏంటో పంటలే ఉండట్లేదు. ఈ మధ్య కాలంలో నేను చూసినప్పుడు ఇదంతా గ్రీన్గా కనిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక విజయవాడ చేరుకోగానే ముందు చిలపల్లి వేవర్లీకి వెళ్ళామన్నమాట అండి. ఎందుకంటే ఆషాఢం ఆఖరి 5 days సందర్భంగా 60% ఆఫర్ పెట్టారు పట్టు చీరల మీద. అంటే ఆషాఢం అంతా కూడా 50% పెట్టారు, లాస్ట్ 5 days 60% పెట్టారు అనమాట అండి. ఇక ఎట్లానో వదిన వాళ్ళు కూడా పట్టు చీరలు చూడమన్నారు. ఈ వింటేజ్ కలెక్షన్లో చూశానండి ఈ ట్రిప్పు. సరే, అందరికీ ఒకే రకమైన చీరల్లాగా చూశాను అనమాట. ఇదైతే సన్న బార్డర్ వచ్చింది, మిగతాయి కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. బ్లూదైతే ఇంకా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట అండి. ఫస్ట్ ఉన్నది చూడండి, ఇదిగోండి, ఈ బ్లూది అయితే ఇంకా పెద్ద బార్డర్ వచ్చింది. అంత బార్డర్ది వదిన వాళ్ళు కట్టరు కాబట్టి ఆ ఫస్ట్ ఉన్న డార్క్ బ్లూ విత్ ఎల్లో జరీతోటి ఉన్నదేమో నేను తీసుకున్నా. ఇవేమో వదిన వాళ్ళ కోసం నేను సెలెక్ట్ చేయటం అంటే అండి వీడియో కాళ్ళు, మాట్లాడటాలు ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇవి ఒక్కొక్కటి వచ్చండి 11,999, అంటే 12,000 రూపాయలు. 12,000కి 40% ఆఫర్లో ఉన్నాయి అన్నమాట అండి. ఇవి 40% ఆఫర్, పర్లేదు బాగానే ఉన్నది అని చెప్పి తీసుకున్నాము. అలానే హైమాకి ఒక చిన్న పట్టు చీర కావాలన్నది అనమాట అండి, అకేషన్ కోసం అని. తన కోసం అని చెప్పి క్రిమ్షన్ కలర్ పట్టు చీర, ఇది రేటుకి పర్వాలేదు అనిపించింది. 7,000 మాకు 30% ఇది వేశారనమాట అండి. 30%లో బాగానే ఉన్నది అని ఇది ఒకటి తీసుకున్నాను. మళ్ళీ మామూలే అండి, వీడియో కాళ్ళు, ఫోన్లు, నీకు రాణి రంగు ఉన్నది అంటే నేను ఆల్రెడీ కట్టాను, పర్ణశాల గృహప్రవేశానికి కూడా రాణి రంగు కట్టాను వదినే అంటది. లేదు, అది నీకు వేరే మోడలు అని చెప్పి నాకైతే ఈ చీర చాలా బాగా నచ్చింది, ఇది తీసుకున్నాను అనమాట అండి. అంటే వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, లేదు అంటే నేనన్నా తీసుకోవచ్చు, పెద్ద కాస్ట్ ఏమీ పడలేదు, ఎక్కువ పడలేదు కదా అని చెప్పి ఇది తీసానండి. అలానే ఇక వరలక్ష్మి వ్రతం నాటికి అందించలేను నేను. వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత వైజాగ్ వెళ్తాం ఫంక్షన్కి. అందువల్ల ఇప్పుడు ఉత్తినే ఏదో బ్యాగ్ నేను ఇట్లా తీసుకున్నాను, కానీ మళ్ళీ వాళ్ళనే పంపించేయమని ఇచ్చాను. నా శారీ మాత్రం నేను తెచ్చుకున్నానండి. మనకి చిల్లపల్లి వేవర్లీలో అండి, వాళ్ళే మన అడ్రస్ ఇస్తే అక్కడికి వాళ్ళే పంపిస్తారనమాట. ఆ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి మా వాళ్ళకే డైరెక్ట్గా పంపించేయమని చెప్పాను. తర్వాత అప్పుడు మేము వెళ్ళే సందర్భం ఉన్నది కదండి, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇవన్నీ కార్లో పెట్టేసేసి ఇక వెళ్ళి ఆ కార్యక్రమం అంతా చూసుకుని రిటర్న్ బయలుదేరామన్నమాట అండి.
ఒక విధంగా వెంటనే జర్నీలు చేయలేకపోతున్నానండి. కానీ మనకి ఎక్కువ బలాన్ని ఇచ్చేది ఏంటంటే షాపింగ్. మంచి చీరలు నేను తీసుకున్నాను, మా వాళ్ళకి తీశాను. ఇది మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. అట్లానే దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవటం, నీకేది కావాలి, నీకు అదే, నీకు ఇదే అని చెప్పి ఇక అసలు ఏమంటే షాపింగ్ టైం తక్కువ, మళ్ళీ పంచుకునే టైం ఎక్కువ అనమాట అండి మాకు. చూసావా, నీ ఇష్టం. పింక్ బాగుందబ్బా. అయినా పింక్ బాగుందిగా, ఫంక్షన్లో కట్టుకున్నా బాగుంటుంది. మొన్న అది పట్టు కాదు కదా, ఆరెంజ్ పింక్ మిక్స్ అయ్యి ఉన్నది. అది పట్టు కాదు కదమ్మా, ఫ్యాన్సీ కదా. ఇదే బాగుంది. నీకు నచ్చకపోతే నేను తీసుకుంటాను. నీ మంత్రం నాకు తెలుసులే. నచ్చకపోతే నేను తీసుకుంటాను. నాదా పోనీ, నాది నచ్చితే అది తీసుకొని నేను ఇది తీసుకుంటాను. కలరే కదా చేంజ్. హలో, వినపడట్లా. నువ్వు పెట్టే పర్లమ్మ తల్లి వస్తుంది. మళ్ళీ చేస్తా పెట్టే. వినపడట్లా. పర్లమ్మ తల్లి అమ్మ తల్లి కాపాడు తల్లి. రేపా అండి? రేపండి, రేపు ఉదయం 11 గంటలకండి. పర్లమ్మ తల్లికి వారం రోజుల నుంచి జాతర జరుగుతోంది అనమాట అండి. రోజుకో రకం విశేషం జరుగుతోంది. ఈరోజు సారే సమర్పించారంటండి. అలానే జాతర చాలా బాగా చేస్తారు. అమ్మవారి జాతర, అన్నదానం కూడా చాలా బాగా చేస్తారు. అన్న సమారాధన ఆఖరి రోజు జరుగుద్ది అనమాట. మనీ రాశాను అన్న సమారాధనకి. అలానే నాకు సారీ కూడా తెచ్చిచ్చారు అనమాట. అమ్మవారి సారీని ప్రసాదంగా ఈ విధంగా అందుకున్నాను అనమాట అండి. పర్లమ్మ తల్లికి ఈరోజు సారీ సమర్పించారంటండి. అమ్మవారి సారీ నాకు పెట్టు. అమ్మవారి సారీ నీకు పెట్టాలా? పెడతానండి. ఏం పెట్టినా? గులాబీనా, జాంగ్రీనా, కాజానా? ఏదైనా ప్రసాదమైనా కాజా తిన్నా. సాయంత్రానికి మన ఇంటి దగ్గరికి చేరుకున్నాం. ఇంకా ఎంత జర్నీ చేసి వచ్చినా ఏమైనా సరే అండి, ఎంత అలిసిపోయినా సరే ఇంటికి వచ్చి మళ్ళీ మనం తెచ్చుకున్న చీరను చూపించి మళ్ళీ పిల్లలకు చూపించాలి కదా. సంధ్య, రమ్య వాళ్ళకి కూడా చూపించాను. ఇది అనమాట అండి నేను తీసుకున్నది. ఇది నేను తెచ్చేసుకున్నాను. ఎందుకంటే మరి బ్లౌజ్ అది రెడీ చేసుకోవాలి కదా. ఇదేమో జరీ బుట్ట, ఇదేమో సిల్వర్ బుట్ట, ఇట్లా 2 కలిపి వచ్చిందనమాట అండి. ఈ విధంగా ఇదిగోండి, సిల్వర్ బుట్ట, జరీ బుట్ట ఇలా వచ్చినాయి. ఇలా గ్యాప్ బార్డర్ వచ్చిందనమాట అండి. పళ్ళు అంతా కూడా ఇలా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ ప్యాటర్న్ నేను కట్టలేదు, అందుకనే ఇది చాలా బాగా నచ్చి తెచ్చుకున్నాను అనమాట. ఇక రేపటి నుంచి బ్లౌజ్ అది సిద్ధం చేసేసుకుంటానండి.